పరలోకములో చెరను రండి, పరమానందం పొందను రండి. పరలోకములో చెరను రండి, పరమానందం పొందను రండి. పరలోకములో పాపము లేదుగా, పరలోకములో పాపము లేదుగా. నిరంతరము పరమానందమే, నిరంతరము పరమానందమే. పరలోకములో చెరను రండి, పరమానందం పొందను రండి. పరిశుద్ధుడగు శ్రీ యేసుండే పరిశుద్ధులతో కెరూబులతో నిరంతరము స్తుతింపబడు, నిరంతరము స్తుతింపబడు. పరలోకములో చెరను రండి, పరలోకములో చెరను రండి. పరలోకములో చెరను రండి, పరమానందం పొందను రండి. పరలోకములో చెరను రండి, పరమానందం పొందను రండి. సంగీతముతో సంతోషముతో నాలుగు జీవులు వినెలుమికగా, 24 పెద్దలందరూ, 24 పెద్దలందరూ యేసుని ఎదుట సాగిలపడిరి, యేసుని ఎదుట సాగిలపడిరి. పరలోకములో చెరను రండి, పరమానందం పొందను రండి. పరలోకములో చెరను రండి, పరమానందం పొందను రండి. కరవులుండవు, కష్టాలుండవు, ఈతి బాధలు సముద్రముండదు. మరణము లేదు, దుఃఖము లేదు, మరణము లేదు, దుఃఖము లేదు. నిరంతరము పరమానందమే, నిరంతరము పరమానందమే. పరలోకములో చెరను రండి, పరమానందం పొందను రండి. పరలోకములో చెరను రండి, పరమానందం పొందను రండి.
క్రీస్తు యేసునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు వందనములు శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. హెబ్రీ పత్రికను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం 24వ వచనం 11వ అధ్యాయం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. మోషే పెద్దవాడైనప్పుడు ఎంచుకొనెను. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, ఆ మాటలో ఐగుప్తు ధనం అనేటువంటిది ఐగుప్తులో అతడు అనుభవించిన పదవి, ఐగుప్తు దేశానికి త్వరలో కాబోతున్నటువంటి లేక కాబోయేటువంటి రాజును తానే అన్న సంగతిని ఎరిగినవాడు. ఐగుప్తు దేశానికి తాను పాలకుడు కాబోతూ ఉన్నాడు. ఈ విషయాలన్నీ మనం చూడగలం. కానీ ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. ఇది ఆత్మ సంబంధమైన కోణం. ఇది నిర్గమకాండపు చరిత్రలో కనిపించదు. విశ్వాసమును బట్టి అతని మనస్సును చూచిన హెబ్రీ పత్రిక రచయిత మనకు అందిస్తున్న సత్యం. మరొక మాటలు చెప్పాలి అని అంటే, చరిత్రను వ్రాయించిన పరిశుద్ధాత్ముడు మనసులో ఉన్న సంగతిని హెబ్రీ పత్రికలో మనకు వ్రాయించాడు. ఒకరు శరీర సంబంధమైన సంగతులను వ్రాయగా, మరొకరు ఆత్మ సంబంధమైన సంగతులను వ్రాస్తూ ఉన్నారు. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని. ఐగుప్తు ధనం, ఐగుప్తు పదవి కానీ, ఐగుప్తులో అనుభవించు ఏవైనప్పటికీ కూడా వాటికంటే క్రీస్తు విషయమై అని ఈయన రాశాడు. మనము పరిశుద్ధాత్మని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నాం పత్రికల రచయితల రాతల్లో. అందుచేత మోషే విశ్వాసమును బట్టి క్రీస్తును చూడగలిగాడు. అందుకే కదా నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ మధ్య పుట్టిస్తాడు అనేటువంటి విషయాన్ని ఆయన స్పష్టంగా తెలియజేశాడు. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయమునందు వ్రాయబడిన మాటల సారం అదే. 18వ వచనములో, వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించేదను, అతని నోట నా మాట నుంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును అని యెహోవా నాతో ఇట్లనెను అని మోషే చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తును అతడు చూడగలిగినాడు తన ఆత్మలో, తన మాటల్లో. దానిని బట్టబయలు చేసి పౌలు మనకు క్రీస్తు విషయమైన నింద అన్నాడు. నా వంటి ప్రవక్త అని అన్నాడు మోషే. కానీ ఆయనెవరో ఎరిగినటువంటి పౌలు క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని రాస్తూ ఉన్నాడు. ధనము కంటే నింద భాగ్యమా? ఐశ్వర్యం కంటే నింద భాగ్యమా? ఆత్మ సంబంధమైన విలువల యొక్క అంచనా వేరు, ఆత్మ సంబంధమైన అంచనా యొక్క విలువలు వేరు. ఆత్మ సంబంధమైన తలంపులు ఎప్పుడు కూడా శాశ్వతమైన విలువలతో కూడుకున్నాయి అనే సంగతిని గుర్తుంచుకోవాలి. తాత్కాలికమైన ఇబ్బందులు, నిందలు అవి సహజమైన విషయం, కానీ ఆత్మ సంబంధమైనటువంటి విలువలతో కూడుకున్నాయి అని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ధనము కంటే నిందను భాగ్యమని ఎంచుకున్నాడు. తాను రాజుగా ఉండడం కంటే రారాజైన క్రీస్తును తన హృదయంలో హెచ్చించాడు, ఘనపరిచాడు. నా వంటి ప్రవక్త అని ముంగుర్తులు చెప్పాడు రాబోచున్న క్రీస్తుకు. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం, కొద్ది కాలం పాపభోగాన్ని అనుభవించడం కంటే, ఏమండి, అల్పకాలం, కొద్ది కాలం పాపభోగాన్ని అనుభవించడం కంటే ఐగుప్తు దేశంలో
మోషే అనుభవించగలిగిందంతా అల్పకాలపు పాపభోగమే అనుకుంటే, రాకుమార్తె యొక్క కుమారుడు ఫరో మనుమడు తన మాటకు తన కత్తికి ఎదురు లేదు, తన కంటికి ఎదురు లేదు, తన నాలుకకు ఎదురు లేదు, ఏమైనా చేయగలిగిన సమర్థుడు. కానీ అదంతా కూడా అల్పకాలం. అల్పకాలంలో పాపభోగాన్ని అనుభవించట కంటే, ఎంత మంచి మాట, అల్పకాలపు పాపభోగం కోసం అనేకులు అరులు చాస్తూ ఉంటే వాటిని కలిగినవాడు, మళ్ళీ మాట చెప్పాలి, లేనివారు అల్పకాలపు పాపభోగం కోసం అరులు చాస్తుంటే అవన్నీ కలిగినవాడు మాత్రం వాటిని కాదనుకున్నాడు. అది విశ్వాసం. కాబట్టి అల్పకాలపు లాభాన్ని విశ్వాసము చూడదు, తాత్కాలిక లాభాన్ని విశ్వాసం చూడదు, శాశ్వతమైన దానిని విశ్వాసము చూస్తుంది అనే విషయం దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అదే మనకును కావలసింది. దాని నిమిత్తమే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం కూడా అట్టి విశ్వాసమును ప్రదర్శించబద్ధులమై ఉన్నాం అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందామండి. అల్పకాలం పాపభోగం అనుభవించట కంటే, అల్పకాలం వెంట రాని దాన్ని అనుభవించడం కంటే, అల్పకాలాన్ని పాపంతో అనుభవించి లోకాన్ని విడిచేటప్పుడు పశ్చాత్తాపడడం కంటే, నేనెందుకు ఇలా చేశాను అని రోధించడం కంటే, నేను అటువంటి బ్రతకపోయినా బాగుండేది అని అనుకోవడం కంటే దాన్ని విసర్జించుటే మంచిది. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి, దేవుని ప్రజలు అనగా తన ప్రజలు, అల్పకాల పాపభోగం తాను పెరిగిన ప్రజలు, నింద అనుభవించటం, శ్రమ అనుభవించడం మేలనుకున్నాడు దేవుని ప్రజలతో అనగా తన సొంత ప్రజలతో. ఉన్నతమైన సింహాసనమును విడిచిపెట్టి తన ప్రజల యొక్క క్షేమం కోరుకున్నాడు మోషే. సకల భోగాన్ని అనుభవించగలిగిన స్థితి నుంచి శ్రమను అనుభవించడానికి ఇష్టపడ్డాడు, నిందను అనుభవించడానికి ఇష్టపడ్డాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకుంటే ఒప్పుకోనలేదు. దేవునికి స్తోత్రం. అది విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తునకు ముంగుర్తుగా, ఛాయగా, సూచనగా, నీడగా దైవజనుడైన మోషే మనకు కనబడుతున్నాడు. అతని మనస్సు ఎంత శ్రేష్టమైనదో హెబ్రీ పత్రిక రచయిత మాత్రమే మనకు స్పష్టంగా చూపించగలుగుతున్నాడు. కొన్ని వచనాలలో మోషే అంతరంగాన్ని మనకు ఆవిష్కరిస్తున్నాడు ఈ పత్రిక రచయిత. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. ఇందాక నేను చెప్పుకున్నాం, ఆత్మ సంబంధమైన, దైవ సంబంధమైన, పరసంబంధమైనటువంటి విలువలు వేరు, అంచనాలు వేరు. ఎవరైనా సుఖం అనుభవించాలి అనుకుంటారు కానీ శ్రమను అనుభవించడానికి ఎవరు ఇష్టపడరు. కానీ దేవుని ప్రజలతో శ్రమ మాత్రమే అనుభవిస్తాం. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని, శ్రమను అనుభవించుచున్న ప్రజలతో శ్రమనే అనుభవించటం మేలని, వారిలో తన్ను ఒకనిగా ఐడెంటిఫై చేసుకొంటకు, గుర్తింపునందుటకు ఇష్టపడ్డాడు. వారికంటే తాను భిన్నమని, వారికంటే తాను ప్రత్యేకమని భావించలేదు కానీ వారిలో తాను ఒకడినని సమస్తాన్ని విడిచిపెట్టి మన పాప క్షమాపణ నిమిత్తమై భూమి మీదకి దిగివచ్చిన మన ప్రభు అయిన యేసుక్రీస్తునకు మోషే ముంగుర్తుగా, సూచనగా కనిపించటం లేదా? అవును, కనిపిస్తున్నాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకుంటకు ఒప్పుకొనలేదు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు ఇందులో మనకు చాలా బాగా కనబడుతూ ఉన్నాయి. ఆయన దేన్ని విడిచిపెట్టాడు,
ఏ భాగ్యాన్ని విడిచిపెట్టాడో, ఎవరి కోసం వచ్చాడో, ఏం అనుభవించడానికి వచ్చాడో, ఈ సంగతులన్నీ మనకు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 8 వచనాల్లో వ్రాయబడి ఉంది. క్రీస్తు యేసు యొక్క జీవన విధానమునకు మోషే ముంగుర్తుగా కనబడుతున్నాడు. మోషే కూడా కలిగిన దాన్ని అంత విడిచిపెట్టాడు. దేవుని ప్రజలతో శ్రమ మేలు అని అనుకున్నాడు. గొప్ప పొజిషన్, గొప్ప టైటిల్, వీటన్నిటిని విడిచిపెట్టాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. కారణం ఏమిటి అని అనగా, అవన్నీ కూడా అల్పకాలం, అవన్నీ తాత్కాలికం, అవన్నీ క్షణభంగురమైనటువంటి విషయాలు. అందుచేత ఆయన చేసిన పని ఏమిటి? ఆయన దృష్టి ఏమిటి? ప్రతిఫలముగా కలుగబో బహుమానమందు దృష్టి ఉంచెను అన్నాడు. ప్రతిఫలముగా కలుగబో బహుమానం దేని విషయమై అనగా, పాపభోగమును త్యాగం చేస్తే కలిగే బహుమానం, దేవుని ప్రజలతో శ్రమను అనుభవించితే కలిగే బహుమానం, ఫరో కుమార్తె కుమారుడనని అనిపించుకోవడానికి ఇష్టపడకపోతే కలిగే బహుమానం. అదేమిటి? వీటన్నిటిని విసర్జించినందువలన కలుగబోయే బహుమానం, ప్రతిఫలముగా కలుగబోయే బహుమానం. ఇది శాశ్వతమైనది. ప్రతిఫలం అని అన్నాడే, ఎస్, ప్రభువు కొరకు అశాశ్వతమైన దాన్ని విడిచిపెడితే శాశ్వతమైన దాన్ని నువ్వు పొందగలుగుతావు. ప్రభు నిమిత్తమై కాని దానిని విడిచిపెడితే కావలసిన దాన్ని నువ్వు పొందగలుగుతావు. అనగా ప్రభు నీకు ఇచ్చేదాన్ని నువ్వు పొందగలుగుతావు, అందుకు అర్హుడు అవుతావు. అందుచేత భూమి మీద విలువలు వేరు, పరసంబంధమైన విలువలు వేరు. ఆయనను విశ్వసించిన వారు మాత్రం పరసంబంధమైన విలువలతోనే బ్రతుకుతారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6, 7 అధ్యాయాలు, ఈ 3 కూడా పరసంబంధమైన విలువలతో భూమి మీద బ్రతకటం ప్రభువు నేర్పించిన బోధ. అవన్నీ కూడా ఏమిటి అని అనగా, పరలోకపు స్టాండర్డ్స్, అవి పరలోకపు ప్రమాణికాలు. వాటిని కలిగి భూమి మీద జీవించటం అంటే, పరలోక వాసులుగా మనం చేస్తున్న ప్రయాణం పరలోకపు ప్రమాణంతో చేయాలి అని. ఎంత శ్రేష్టమైన విషయాలండి. ఇరుగు పొరుగు వంటి వారి స్థితితో కాదు, వారి వలె కాదు, వారి స్టాండర్డ్స్తో కాదు. దేవుని వాక్యం, బైబిల్ ఏం చెబుతుందో దాని ప్రకారంగా బ్రతకవలసిన అవసరం దేవుని పిల్లల మీద ఉంది అని మర్చిపోకూడదు. 26 చివర్లో ఈ మాట చూస్తున్నాం మనం. ప్రతిఫలముగా కలుగవో బహుమానమందు దృష్టి ఉంచెను. దేవునికి స్తోత్రం. అతడు పదవిని పోగొట్టుకున్నాడు, ప్రతిష్టను పోగొట్టుకున్నాడు, గొప్ప స్థితిని పోగొట్టుకున్నాడు. అవి పోయినందుకు చింతించలేదు. ప్రతిఫలముగా అతనికి కలగబోయే బహుమానం ఒకటి ఉంది. అది శాశ్వతమైనది, స్థిరమైనది. దాని మీద దృష్టి ఉంచెను. ఒకటి సత్యమండి, మనం దేని మీద దృష్టి ఉంచుతామో దాని కొరకు తెగిస్తాం, దాని కొరకు ప్రయాసపడతాం, దాని కొరకు అహర్నిశలు శ్రమ పడతాం. దేని మీద మన దృష్టి ఉందో దాన్ని సాధిస్తాం. మోషే దృష్టి పరసంబంధమైంది కాబట్టి దాన్ని పొందడానికి అతడు దృష్టి ఉంచెను. ఫలితం ఏమిటి? 27వ వచనం చూద్దాం. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాడిని చూచున్నట్టు స్థిరబుద్ధి కలవాడై. విశ్వాసమును బట్టి అదృశ్యుడైన వాడిని చూస్తున్నట్లు, విశ్వాసం అదృశ్యుడిని చూస్తుంది. అదే కదా విశ్వాసం అనగా, నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం, లేనివి ఉన్నాయంటానికి రుజువు అనే మాట. మొట్టమొదట్లోనే ఆ సంగతి మనకు తెలియజేస్తుంది కదా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. కాబట్టి అతడు విశ్వాసమును బట్టి అదృశ్యుడైన వాడిని చూచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై. దేవునికి స్తోత్రం. స్థిరబుద్ధి కలిగినవాడు, స్థిరబుద్ధి కలిగినవాడు. మోషే స్థిరబుద్ధి కలిగినవాడు, చంచల బుద్ధి కాదు. ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి,
ఇలా రెండు రకాలైన బుద్ధులు కాదు. కొంతసేపు ఒకటి ఆలోచించడం, మరికొంతసేపు మరొకటి ఆలోచించడం, ఇటువంటి బుద్ధి కాదు, స్థిర బుద్ధి. స్థిర బుద్ధి అనగా దాని అర్థం ఏంటంటే, నష్టపోయిన ఇందులోనే నడుస్తాను, శ్రమను అనుభవించిన ఇందులోనే నడుస్తాను, కడకు మరణమైన ఇందులోనే నడుస్తాను. నా స్టాండర్డ్స్ మారవు, నా విశ్వాస ప్రామాణికత మారదు. అది దాని అర్థం. స్థిర బుద్ధి కలిగిన వాడు. నాకు అన్నీ కలిసి వస్తే దేవునిలో ఉంటా, నాకేదైనా ఇబ్బంది కలిగితే ఇంకో దేవుణ్ణి చూసుకుంటా అనేది కాదు స్థిర బుద్ధి. తనకు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా, తనకు శ్రమ కలిగిన, ఇబ్బంది కలిగిన, తనకు ఏ విధమైనటువంటి నష్టం కలిగినప్పటికీ కూడా ప్రభువును విడిచిపెట్టక జీవించుటయే స్థిర బుద్ధి అనే సంగతిని జ్ఞాపకం ఉంచుకుందాం. ప్రియులారా, దేవుని వాక్యం మనకు చెబుతున్న సత్యం ఇదే. అతడు బహుమానముగా కలగబోవు దాని యందు దృష్టించెను, కాబట్టి విశ్వాసమును బట్టి అదృష్టులైన వారిని చూచున్నట్టు స్థిర బుద్ధి కలవాడై. విశ్వాసమునకు దృష్టి ఉంది, విశ్వాసం చూస్తుంది, విశ్వాసం స్థిర బుద్ధి కలిగింది. అదృష్టుడైన వారిని చూచున్నట్లుగా రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపెట్టిపోయాను. నేను మళ్ళీ ఈ మాట గుర్తు చేస్తూ ఉన్నాను. నిర్గమకాండం జరిగిన బాహ్య చరిత్ర. హెబ్రీ పత్రిక మోషే మనస్సులో ఉన్న దానిని గూర్చి రాసిన పత్రిక. నిర్గమకాండంలో భయపడి పారిపోయినట్లుగా, ఫరో తను చంపుతాడని ఉద్దేశంతో పారిపోయినట్లుగా మనకు కనబడుతుంది. అది కేవలం సర్ఫేస్, అది పై కనిపించేటువంటి దృశ్యం మాత్రమే. అసలు దృశ్యం వేరు. అది దేవుని దాసుడు ఇక్కడ రాశాడు. రాజాగ్రహమునకు భయపడి ఐగుప్తును విడిచిపోయినట్లు కాదు, రాజాగ్రహమునకు భయపడక. మళ్ళీ ఈ మాటను చూడాలి. 23వ వచనం, తల్లిదండ్రులు రాజాజ్ఞకు భయపడక, కుమారుడు రాజాజ్ఞకు భయపడక. విశ్వాసం ఒకరి సొత్తు కాదు, వారసత్వము కాదు, కానీ విశ్వాసం మాత్రం అందరిలో ఉండగలుగుతూ ఉంది. తల్లిదండ్రులకి ఏ విశ్వాసం ఉందో కుమారుడికి అదే విశ్వాసం ఉంది. తల్లిదండ్రులు తమ కుమారుని ప్రాణాన్ని కాపాడుకోవాలని విశ్వాసాన్ని ప్రదర్శించిన వారు. కుమారుడు మాత్రం తన ప్రాణాన్ని కాపాడుకోవాలని కాదు, ఇదిగో పైనున్న విషయాలన్నీ ఉన్నాయే వాటన్నిటి నిమిత్తమై ఏమిటి? అల్పకాల పాప భోగాన్ని వదులుకున్నాడు, దేవుని ప్రజల్లో శ్రమ మేలనుకున్నాడు, ఫరో కుమార్తె కుమారుడిని అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. వీటన్నిటిని బట్టి ఇవన్నీ తన జీవితంలో నెరవేరాలి అని అంటే ఐగుప్తును విడిచిపోవాల్సింది. ఐగుప్తులో ఉండి వీటిని దృష్టి పెట్టడం సాధ్యం కాదు. కాబట్టి రాజాజ్ఞకు భయపడక అతడు ఐగుప్తును విడిచిపోయెను. 28వ వచనం, మరలా తిరిగి ఐగుప్తులో ఎంటర్ అయిన తర్వాత, ప్రవేశించిన తర్వాత, తొలిచూలు పిల్లలను నాశనము చేయవాడు ఇశ్రాయేలును మొట్టకొండు నిమిత్తం, తొలిచూలు పిల్లలను నాశనం చేయవాడు ఇశ్రాయేలును ముట్టకుండు నిమిత్తము అని అన్నాడు. ఏం చేశాడు? అతడు విశ్వాసమును బట్టి పస్కాను, రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించెను. విశ్వాసమును బట్టి దేవుడు ఏం చెప్పాడో దాన్ని ప్రజలకు తెలియజేస్తున్నాడు. దేవుడు తెలియజేసినట్లుగా వారి ఇళ్లకు పస్కా పశువు యొక్క రక్తాన్ని పూయాలని ఆజ్ఞాపించాడు. ఆ రాత్రి మరణదూత ఏ ఇంటి ద్వారబంధముల మీద పస్కా పశువు యొక్క గొర్రెపిల్ల రక్తం కనిపించదో ఆ ఇల్లు మరణమునకు పాత్రమవుతుంది. ఆ ఇంట్లోని తొలి సంతానం మరణమునకు పాత్రమవుతుంది. ఇతడు విశ్వాసమును బట్టి చేసిన పని ఏమిటంటే, సంహారకుడు ఇశ్రాయేలు ముట్టకుండు నిమిత్తం విశ్వాసమును బట్టి పస్కాను, రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క
చిందించబడిన పాపక్షమాపణ నిమిత్తమై ప్రభు చిందించిన రక్తానికి సాదృశ్యంగా కనబడుతుంది. నిజమండి, విశ్వాసం అనేది అంత దూరంగా చూడగలుగుతుంది. కొరింథీ పత్రికలో పౌలు మాట్లాడుతూ క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడెను అని ఆయన చెప్పిన మాటను మనం జ్ఞాపకము చేసుకోవలసిందే. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో ఆ మాట కనబడుతుంది. అంతటి విశ్వాస వీరునిగా మోషేను చూడగలుగుతున్నాం. అట్టి పస్కా కిందికి, పాపక్షమాపణ కలిగించే క్రీస్తు రక్తం కిందికి ఇంకా రాకపోతే రావాలని ఆహ్వానిస్తూ అలాగొచ్చి ఉంటే ఆ పరలోకపు ప్రామాణికతలు కలిగి జీవించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రభు ఈ మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా దృష్టికి మీరు తీసుకొని వచ్చిన లేఖన భాగాల కొరకు మీకు స్తోత్రాలు. మోషే భక్తుడు తన జీవితంలో ఎంతటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో మాకు తెలియజేశారు. అల్పకాల పాప భోగాన్ని అనుభవించడానికి ఇష్టపడక, దేవుని ప్రజలతో శ్రమను అనుభవించడానికి, నిందలు అనుభవించడానికి ఇష్టపడిన ఆయన మనసును బట్టి మీకు స్తోత్రాలు. మా ప్రభువును తన జీవితంలో చూపించిన విధమును జ్ఞాపకం చేసుకుని ఉన్నాం తండ్రి. అలాగే మేము కూడా మా ప్రియరక్షక మా ప్రభువును హృదయపూర్వకంగా ప్రేమించుచు, ఆయన మాటలను వినుచు, పరలోకపు ప్రామాణికత కలిగిన వారమై జీవించినట్లుగా మా బుద్ధులను స్థిరపరచుమని అడుగుచు, మీ మాటలు వింటున్న వారిని దర్శించి మహిమను పొందుమని క్రీస్తు పేట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.